న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టీవీ చేతిలో మరో సంచలన సీసీ ఫుటేజ్ ఉంది. మరి కాసేపట్లో ఆ సీసీ ఫుటేజ్ ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇంతవరకు ఆ ఫుటేజ్ ని మీరు చూసి ఉండరు. అవును, మొట్టమొదటి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ప్రవీణ్ కి సంబంధించి ఫస్ట్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి దానికి సంబంధించిన విజువల్స్ తో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కీసరలోనే ఫస్ట్ యాక్సిడెంట్ జరిగిందా? మొదటి ప్రమాదం, దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఓవర్ స్పీడ్ తోని, అతి వేగంతోని అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ప్రవీణ్ బైక్ ఢీకొట్టిందా? విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి అదిగో మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ విజువల్ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్తే కనుక నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అదుగు ఆ వ్యక్తి, అట్నుంచి వస్తున్న బైక్ మీద వస్తున్న వ్యక్తి ఒకసారిగా ఢీకొట్టిన దుమ్ము లేస్తుంది. అక్కడ చూడొచ్చు. ఆ దుమ్ముకు సంబంధించి ఆ వెనకాల ఆటో వెనకాల దుమ్ము అనేది లేవడం జరుగుతుంది. అక్కడే అదే దానికి సంబంధించి అద్దుకోండి. ఆ దుమ్ము లేచిన విజువల్స్ కి సంబంధించి ఆ రిక్వెస్ట్ ఒక్కసారి అది హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. హైలైట్ కి సంబంధించి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తికి సంబంధించి ఒక్కసారి ఆ హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం ఆ దుమ్ముకి సంబంధించి. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే కనుక ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళి అదుగు మీరు చూడొచ్చు. అట్నుంచి వస్తున్న వ్యక్తి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అదిగో అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అదిగోండి అలా వస్తున్న వ్యక్తి ఒక్కసారిగా అటు వెళ్ళిన తర్వాత ఇటు మళ్ళీ టర్న్ తీసుకోవాలి. ఇది కేసరకు సంబంధించి 4 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం, ఫస్ట్ ప్రమాదంగా చెప్పడం జరుగుతోంది. అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ అదుగు ఆ బైక్ సంబంధించి ఒక్కసారిగా దుమ్ము లేచిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదే ఈ ప్రమాదమే, ఈ విజువలే మొదటి ప్రమాదానికి సంబంధించి 4 గంటలు, సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మొదటి విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూసివ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విజువల్ చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. ఎందుకంటే మొదటి నుంచి ఇన్ఫాక్ట్ ఉదయం మా కొలీగ్ మనోజ్ ఆయన రూట్ మ్యాప్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు కొద్ది గంటల క్రితం. దాని పరంగా మీరు చూసుకున్నా సరే ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యాడు. తర్వాత 1:29 చౌటప్పల్ టోల్ గేట్ కి చేరుకున్నాడు ప్రవీణ్. ఆ తర్వాత 2:14 ఇక్కడ కొర్లపహాడ్కి చేరుకున్నాడు. ఆ తర్వాత 3:31 చిలకలు టోల్ గేట్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలో కీసర టోల్ గేట్ కి చేరుకున్న సందర్భంగా మనం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదుగు పాస్టర్ ప్రవీణ్ బైక్ ఒక్కసారి అక్కడ మీరు అరెస్ట్ సర్కిల్ లో మీరు చూడొచ్చు. ఒక్కసారి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఆ స్పీడ్ ని మీరు చూడొచ్చు ఎంత వేగంతో. ఎందుకంటే ఒక్కసారి ఆటోతో కంపేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆటో వేగంతో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక్కసారిగా చాలా అతి వేగంతో వస్తున్నాడు. అదిగో మీరు చూడొచ్చు. మిగతా బైక్లను ఎంత వేగంతో వెళ్తున్నాయో పాస్టర్ ప్రవీణ్ బైక్ ఎంత వేగంగా వెళ్తుందో మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అక్కడ ఢీకొట్టిందో దుమ్ము లేచిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడే అనేక అనుమానాలు దారితీస్తున్నాయి. అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్న సందర్భంలో మొట్టమొదటి విజువల్ ఈ ఘటనకు సంబంధించి అత్యంత కీలకంగా మారబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు కీసర దగ్గర చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మొదటి విజువల్ ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ బైక్ మొదటి యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఆ టర్న్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇలా ఇటువైపు వచ్చేయాలి అంటే రైట్ సైడ్ వచ్చేయాలి. కానీ మీరు చూసుకుంటే కనుక అలా వెళ్ళిన సందర్భంలో అక్కడ మీరు చూడొచ్చు ఆ ఆటో వెనకాల ఇంకొక ఆటో మనకి కనిపిస్తోంది. దాంతో మధ్యలో బైక్ కూడా ఉంది. ఒక ఆటో వెనకాల ఆటో అక్కడ మీరు చూస్తే కనుక అదిగో ఆ 2 ఆటోలు కూడా కవర్ చేసేస్తున్నాయి. అది పాస్టర్ ప్రవీణ్ బైక్ చెప్పడం జరుగుతున్న విజువల్. అది ఆ బైక్ ఎప్పుడైతే అక్కడ ఢీకొట్టిందో అది మొదటి ప్రమాదంగా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో దుమ్ము లేచిందో ఒక్కసారి మీరు చూడొచ్చు. లేదు మామూలుగా అనుకుంటే అన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎక్కడా దుమ్ము రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ వెహికల్ మాయమైన సందర్భంలో ఆ వెహికల్ వెనకాల ఎక్కడైతే మనకు కనిపించేటో అప్పుడే ఒక్కసారిగా దుమ్ము లేచిన సందర్భం. ఇది పాస్టర్ ప్రవీణ్ బైక్ విజువల్ గా చెప్పడం జరుగుతోంది. ఆర్టీవీ చేతిలో మరో సంచలన సీసీ ఫుటేజ్ కి సంబంధించి మీరు చూడడం జరుగుతోంది. ఇప్పటికే రూట్ మ్యాప్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే చౌటుప్పల్ 1:30 ఆ తర్వాత ఇటు కొర్లపహాడ్కి 2:14 చేరుకున్న తర్వాత 3:30 ప్రాంతంలో చిలకలు టోల్ గేట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి కీసరకి 4 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోకి ఎంటర్ అయిన పరిస్థితి. ఈ ఫుటేజే కాదు ఇంకా ఫుటేజ్లు ఉన్నాయి. వాటిని కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను.
మొదటి విజువల్ మీరు చూశారు. ఇది కీసరకు సంబంధించి మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ సీసీ ఫుటేజ్ కి సంబంధించి అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోలీసుల వర్షన్ ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏదైతే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు, నేను ఉదయం నుంచి చెప్తా ఉన్నా మీకు, దాదాపుగా 200 కెమెరాల సీసీ ఫుటేజ్ పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా దీని మీద తీసే ప్రయత్నం అయితే చేశారు. ప్రతి ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర ఉంది. ఏ క్షేమం నుంచి బయలుదేరారు, ఎక్కడి నుంచి ఏం జరిగింది అనే అంశాన్ని చాలా క్లియర్ గా వాళ్ళైతే ఒక ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 4 రోజుల పాటు నిద్ర లేకుండా ఈ వ్యవహారం మీద ఉన్నామనేది పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ మనం హైదరాబాద్ లో 11 గంటలకు బయలుదేరిన తర్వాత సాధారణంగా టీచర్కి 4 గంటలు సమయం పట్టే అవకాశం ఉండదు కదా సచిన్. బేసిక్ గా బైక్ లో కావచ్చు, లేకపోతే కారులో కావచ్చు. కారులో అంటే కొంత వేగంగా రావచ్చు, కానీ టీచర్కి 4 గంటలు సమయం పట్టేది. అంటే 4 గంటలప్పుడు కరెక్ట్ గా టీచర్లో అత్యంత వేగంగా వస్తున్న ప్రవీణ్ కుమార్ అదుపు తెప్పి ఒక యాక్సిడెంట్ చేశారు. అయితే యాక్సిడెంట్ ముందు దానికి సంబంధించిన ఒక స్తంభానికి ఆయన నేరుగా గుద్దారు. ఆ స్తంభానికి గుద్దడం వల్ల ఆ ముందు ఏదైతే మనం మధ్యాహ్నం దాకా అనుకుంటున్నది ఒకటి, ఏది రామవరపాడులో పడిపోయాడు కదా, సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యింది. దానివల్ల అది దీనికంటే ముందే రామవరపాడులో జరిగే యాక్సిడెంట్ కంటే ముందే బేసిక్ గా కేసరలోనే మొదటి యాక్సిడెంట్ అయింది. కేసరలో ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నారు. నేరుగా వచ్చి మనకి పూర్తిగా విజువల్లో ఆటో ముందుకు రావడం వల్ల దాని వెనకాల జరగలేదు, కానీ అది నేరుగా వచ్చి గుర్తుకోవడం వల్ల అక్కడ పెద్ద దుమ్ము కూడా లేచిన ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి కృష్ణమోహన్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీరు విజువల్ లో చూస్తే కనుక రైట్ సైడ్ బాక్స్ లో పడిపోయిన తర్వాత మళ్ళీ లేచే ప్రయత్నం అక్కడ విజువల్ లో క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారి మీరు చూడొచ్చు, ప్రమాదం జరిగిన తర్వాత ఆ దుమ్ము లేచిన తర్వాత రెండో ఆటో కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక విజువల్ కంటిన్యూటీలో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఈ లెఫ్ట్ సైడ్ విజువల్ లో మీరు చూడొచ్చు ఆ 2 వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ విజువల్ ని కంటిన్యూ చేయండి, ఎందుకంటే కనుక అక్కడ క్లియర్ కట్ గా మనకి కనిపిస్తోంది. ఎప్పుడైతే ఢీకుందో ఆ బైక్, ఎప్పుడైతే ఢీకుందో దుమ్ము లేచిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు. ఆ క్లోజ్ వ్యూ అలాగే ఉంచండి. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ రైట్ సైడ్ బాక్స్ లో పాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అదిగో ఆ సర్కిల్ లో మీరు చూడొచ్చు. ఆ సర్కిల్ లో మీరు చూస్తే కనుక అక్కడ ఒక వ్యక్తి ఆ వెహికల్ అంటే తన బైక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నమో లేచే ప్రయత్నమో జరుగుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోని అదిగో ఫుల్ ఫ్రేమ్ లో మీరు చూస్తున్నారు. అక్కడ ఆ బైక్ కి సంబంధించి పూర్తిగా పడిపోయిన విజువల్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత హెల్మెట్ కూడా మనకి దాదాపుగా అక్కడ గమనిస్తే కనుక కాస్త కనిపించినట్టుగా ఉంది. అదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ దుమ్ము అనేది ఇంకా ఉంది. అంటే ప్రమాదం జరిగిన వెంటనే లేచే ప్రయత్నం జరగలేదు అక్కడ. లేచే ప్రయత్నం అయితే జరిగింది, కానీ పూర్తిగా లేచిన పరిస్థితి అక్కడ లేదు. ఇది 4 గంటల ప్రాంతంలో జరిగిన ఘటనగా చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అటుగా వెళుతున్న వాహనాలకు సంబంధించి కూడా అటుగా వెళుతున్న వాహనాల ఆ స్పీడ్ మీరు గమనించండి. అలాగే ఘటనకు సంబంధించి ఘటన టైంలో ఆ వెహికల్ స్పీడ్ ని ఆ రెండింటిని ఒక్కసారి కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఘటనకు సంబంధించి అర్థమైపోతుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, చాలా కీలకమైన అప్డేట్ కింద పోలీసులు భావిస్తున్నారా దీనికి సంబంధించి? ఒకసారి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఒకసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మళ్ళీ విజువల్కి వెళ్దాం. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆ విజువల్ అదిగో 24/3/2025 పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఇంకొక విజువల్. ఇది గొల్లపల్లి పెట్రోల్ బంక్ దగ్గర మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ వచ్చిన తర్వాత మీరు ఒకసారి కౌంట్ చేసే ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అదిగో దాదాపుగా 8 నుంచి 10 సెకండ్లు ఆ వెహికల్ ని మూవ్ చేయడానికి ఆయన కష్టపడుతున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ వెహికల్ ముందుకు తీసుకువెళ్లే సందర్భంలో కూడా అక్కడ అదిగో మీరు చూడొచ్చు. కాస్త కంట్రోల్ తప్పుతోందా అని అర్థం వచ్చేలా అక్కడ మూవ్మెంట్ ఉంది. ఇది ఎక్కడా కూడా విజువల్ అదుగు మీరు చూడొచ్చు. కాస్త ఎడం వైపుకి వెళ్ళారు, కాస్త కుడివైపుకి వచ్చారు, కాస్త ఆ బండి డ్రైవింగ్ లో తడబడ్డారు అని అర్థం వచ్చేలా అదుగు మీరు చూస్తే కనుక
ఆ విజువల్ కి సంబంధించి క్లియర్ కట్ గా ఇక్కడే ఇదిగో మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా హెడ్ లైట్ కి సంబంధించి ఊడిపోయింది. హెడ్ లైట్ ఊడిపోయిన విజువల్ మీరు ఇక్కడ క్లియర్ కట్ గా మనకి అనిపిస్తోంది. ఎందుకంటే ఆ హెడ్ లైట్ కి సంబంధించి కీసర దగ్గరే ప్రమాదం జరిగిందా అనే అంశానికి సంబంధించి కన్ఫర్మేషన్ లాగా మీరు చూడొచ్చు. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి దీన్ని కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం, దీన్ని కూడా హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ రెండు విజువల్స్ మీరు కంపేర్ చేసి చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా ఇది కీసరలోనే జరిగింది అనే దానికి దాదాపుగా కన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో మీరు చూస్తే కనుక డూమ్ వేలాడుతుంది రైట్ సైడ్ విజువల్లో. అదిగో మీరు చూడొచ్చు, డూమ్ ఇలా వేలాడుతున్న పరిస్థితి. ఆ హెడ్ లైట్ కి సంబంధించిన ఫ్రంట్ ఫేస్ ఉంటుంది కదా, అది ఇలా వేలాడుతూ ఆ టర్న్ తీసుకున్న సందర్భంలోనే అంటే కీసరలోనే ప్రమాదం జరిగిందా అనే అనుమానాలకి బలం చేకూర్చేలా ఉంది ఈ విజువల్. లెఫ్ట్ సైడ్ విజువల్ పాస్టర్ ప్రవీణ్ బైక్ గా మీరు చూస్తున్నారు కదా కింద టైటిల్ తో. అది ఆ విజువల్ మనకొక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళితే ఆ డూమ్ కి అంటే మిర్రర్ లైట్ ఉంది, అది ఫ్రంట్ లైట్ ఉంది కదా, హెడ్ లైట్, అదిగో మీరు చూడొచ్చు, అది ఊగుతోంది, మిర్రర్ లా మనకు కనిపిస్తుంటుంది, అది ఊగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఆ తర్వాత డూమ్ ఇక్కడే గొల్లపల్లి పెట్రోల్ బంక్ దగ్గరే ఆ లైట్ కి సంబంధించి వచ్చి ఆ ఫ్రంట్ టైర్ ఉంటుంది కదా, ఫ్రంట్ టైర్ కి సంబంధించి అక్కడ సెటిల్ అయింది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఆ లైట్ దాదాపుగా కంటిన్యూ అయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు, అది అక్కడే సెటిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించిన వీడియోగా చెబుతున్న విజువల్లో ఆయన వెహికల్ ని సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ వెహికల్ ని పెట్రోల్ బంక్ దగ్గర అది హ్యాండిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భం అంటూ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ రెండు విజువల్స్ చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒక కొలికొచ్చినాక ఓ మై గాడ్ ఒక్కసారి చూడొచ్చు, వెళుతున్న సందర్భం కీసర 4 గంటలకి గుంటుపల్లి దగ్గర రైట్, ఇది గొల్లపల్లిది. ఆ రిక్వెస్ట్ ఆ టైటిల్ తీసే ప్రయత్నించండి. ఇది గొల్లపల్లి దగ్గర గొల్లపల్లి పెట్రోల్ బంక్ చెప్తున్న పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కీలక మలుపు తీసుకుందనే చెప్పుకోవాలా? డెఫినెట్ గా ఈ కీలక మరుపు అయితే తిరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మొదటి యాక్సిడెంట్ కీసర్ లో జరిగిన పరిస్థితి. మొదటగా కీసర్ కి అంటే ఒకటి మనం బేసిక్ గా అసలుకి ప్రవీణ్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ప్రవీణ్ 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత కీసర్ రావడానికి ఎంత టైం పడుతుంది? బేసిక్ గా ఒక బైక్ లో కావచ్చు, లేకపోతే ఒక కార్ లో కావచ్చు. జనరల్ గా ఆ ఎగ్జాంపుల్ చేసుకున్నప్పుడు కూడా కీసర్ కి రావడానికి కూడా అతనికి దాదాపుగా 3 గంటలు పడుతుంది. అంటే 11 నుంచి బయలుదేరితే 4 గంటల దగ్గర కీసర దగ్గర ఒక చిన్న సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. అది యాక్సిడెంట్ కూడా కాదు, సెల్ఫ్ యాక్సిడెంట్. యూ మెన్షన్డ్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ యాక్సిడెంట్. ఎందుకంటే ఆయనగా నేరుగా వచ్చి అదే అతివేగంగా వచ్చి అక్కడ ఉన్న ఒక దిమ్మని ఆయన ఢీకొట్టిన పరిస్థితి. తర్వాత ముందుగా ఆటోలు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అదే ఒక 3 నిమిషాల తర్వాత తానుగా లేచి అక్కడి నుంచి లేచే ప్రయత్నం కూడా చేశారు. మీరు ఇందాక అదే విషయాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడి నుంచి లేచే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత గుంటుపల్లి దగ్గరికి, మనం గుంటుపల్లి సెంటర్ సెకండ్ కెమెరాలు అంటే దాదాపుగా 4:37 ఆయన గుంటుపల్లి చేరుకున్నారు. గుంటుపల్లి దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయన ఆ ట్రాఫిక్ సిగ్నల్ ని క్రాస్ అవ్వడానికి ఎన్ని అవస్థలు పడ్డాడు అనేది కూడా మనకు చాలా క్లియర్ గా ఉంది. అప్పటికే అంటే ఏదైతే కీసరలో యాక్సిడెంట్ జరిగిందో అక్కడే మొదటి బండికి సంబంధించిన డోము పగిలిపోయింది. ఆ డోము అలాగే వేలాడుతోంది. కేసర దగ్గరికి వచ్చేసరికి అది అట్లాగే గుంటుపల్లి దగ్గరికి వచ్చేసరికి అది వేలాడుతోంది. దాన్ని క్రాస్ కావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఒక సైడ్ బండిని ఆపుకొని అంటే ఈ విజువల్ మనం చూడడం జరుగుతుంది. కాస్త వెహికల్ కి సంబంధించి ఆయన హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విజువల్ ఎక్కడదని భావించాలి కృష్ణమోహన్? సరే మళ్ళీ చెప్పండి. ఈ వెహికల్ ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విజువల్ చూడడం జరుగుతుంది ఆన్ స్క్రీన్. అది ఎగ్జాక్ట్ ఏ లొకేషన్? అది గుంటుపల్లి సెంటర్. గుంటుపల్లి సెంటర్ దగ్గర 4:37 రీచ్ అయ్యాడు. ఏది యాక్సిడెంట్ జరిగిన తర్వాత తనకి వాటికి తాను 3 నిమిషాలకి లేచి ఆ బండిని తీసుకొని మళ్ళీ వెంటనే గుంటుపల్లి జంక్షన్ కి చేరుకునే టయానికి 4:16:37 అంటే 4:37 అంటే 4:40 అక్కడ చేరుకునే
ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా గొల్లపల్లికి రీచ్ అయ్యారు. గొల్లపల్లికి రీచ్ అయ్యి అక్కడ పెట్రోల్ కొట్టించారు. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, గొల్లపల్లి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించారు. ఆ పెట్రోల్ లో కూడా 800 రూపాయలకి కుట్టించాల్సిన బిల్ అయితే ట్యాంకు 2000 రూపాయలు అక్కడ డిజిటల్ డిపాజిట్ చేశారు ఆయన. 2000 రూపాయలు అంటే 800 రూపాయలు అక్కడ కొట్టాల్సింది 2000 రూపాయలు కుట్టి అక్కడి నుంచి బయలుదేరి టూవర్డ్స్ దుర్గమ్మ భవానీపురం నుంచి దుర్గమ్మ ఫ్లైఓవర్, అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ నుంచి నేరుగా రామవరపాడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 5:35 రామవరపాడులో మళ్ళీ సెల్ఫ్ యాక్సిడెంట్ గురయ్యారు. అంటే ఈ లోపలనే దాదాపుగా 3 సార్లు ఆయన, అంటే ఒకటి టీసర్లో ఒకసారి యాక్సిడెంట్ జరిగింది, అక్కడ మేజర్ యాక్సిడెంట్ అంటే వేగంగా వచ్చి కొట్టడం వల్లనే అక్కడ ఈ డోమ్ అంతా పగిలిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వెంటనే టూవర్డ్స్ గుంటుపల్లి దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ కి ఆయన గురయ్యారు. ఆ సీసీ ఫుటేజ్ లేదు. దాని తర్వాత రామవరపాడికి వచ్చారు 5:20 5:20 రామవరపాడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆయన అక్కడికక్కడ కింద పడిపోయిన తర్వాత అక్కడున్న పోలీసులు, అక్కడున్న ఆటో కార్మికులు, అక్కడున్న స్నేహితులు అందరూ కూడా లేపి ఆయన కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే సుబ్బారావు అక్కడికి వచ్చారు. సుబ్బారావు ఎస్ఐ, ట్రాఫిక్ లో ఉన్న సుబ్బారావు వస్తే ఆ గుమ్ముకూడని నేపథ్యంలో నేరుగా అక్కడికి వచ్చారు. అతన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అంటే సుబ్బారావు ఏం చెప్తున్నాడు అనే వినే పరిస్థితుల్లో కూడా ప్రవీణ్ లేడు. అప్పటికే అతను అదే ప్రాంతంలో అక్కడున్న పార్క్ లోనే మట్టి మీదనే అదే మాస్క్ తో, అదే హెల్మెట్ తో, అదే డ్రెస్ తో అక్కడే నేల మీద నిద్రపోయే ప్రయత్నం జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. ఒక్కసారి నేను మళ్ళీ కీసర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కీలకంగా మారబోతోంది. ఇప్పటికడికి ఎవరైనా ట్యూన్ అయి ఉంటే వాళ్ళకి విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కీసరకు సంబంధించి చాలా కీలకంగా మారబోతోంది, ఎందుకంటే ఇక్కడే